మల్టీప్లెక్స్ దోపిడీలపై విజయవాడ వినియోగదారుల ఫోరం సంచలన తీర్పిచ్చింది. మల్టీప్లెక్స్ థియేటర్స్లోకి సీల్డ్ ప్యాక్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అనుమతించాలని ఆదేశించింది. మల్టీప్లెక్స్ల దోపిడీపై దాఖలైన పిటిషన్లను విచారించిన ఫోరం ఈ తీర్పు వెలువరించింది. దీంతో పాటు ఎల్ఈపీఎల్, ట్రాన్సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా తీర్పునిచ్చారు న్యాయమూర్తి. ఫుడ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ అధిక ధరలకు విక్రయించినందుకు వాటిపై 5 లక్షల జరిమానా విధించారు. థియేటర్లలోకి, మల్టీప్లెక్స్లోకి సీల్డ్ ప్యాక్లలో ఉన్న ఆహార పదార్థాలను అనుమతించే ఆదేశాల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను తూనికలు, కొలతల శాఖకు అప్పగించారు న్యాయమూర్తి. తీర్పు అందరికీ అర్థమయ్యేలా తెలుగులోనే వివరించారు ఫోరం జడ్జ్. అరవై నుండి 68 2017వ సంవత్సరం ఈ 5 కేసుల్లో ఫిర్యాదుదారులు కన్జ్యూమర్ గైడెన్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా విజయవాడ మల్టీప్లెక్స్లో అయిన ఐనాక్స్ మల్టీప్లెక్స్, పీవీఆర్ సినిమాస్, క్యాపిటల్ సినిమాస్లలో బయట మార్కెట్లలో రేటు కంటే అధిక ధరలకు అమ్ముతున్న కోకోకోలా, రెడ్ బుల్, పల్టీ ఆరెంజ్, డైట్ కోక్ లాంటి ముంబై, పూణే, గుంటూరులకు చెందిన కంపెనీలను, సదరు మల్టీప్లెక్స్లను, కంట్రోలర్ లీగల్ మెట్రాలజీలను ప్రతివాదులుగా చేర్చి మల్టీప్లెక్స్లలో త్రాగనీరు, శీతల పానీయాలు లాంటివి అధిక ధరలకు అమ్మడం అనుచిత వ్యాపార ధోరణిగా, అంటే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్గా భావించి విజయవాడ వినియోగదారుల ఫోరంలో 5 వేరు కేసులుగా దాఖలు చేయడం జరిగింది. ఫిర్యాదుదారు తన స్నేహితులతో సినిమా చూడటానికని సదరు మల్టీప్లెక్స్లకు వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ బాటిల్ ధర 50 రూపాయలు, బయట ఆ బాటిల్ 20 రూపాయలకే దొరుకుతుంది. శీతల పానీయాలు ధర 60 రూపాయలు, బయట అది 30 రూపాయలకే దొరుకుతుంది. డైట్ కోక్ 100 రూపాయలు, బయట 30 రూపాయలకే దొరికేది కొన్నాడు. అలా కొన్న ఫిర్యాదుదారు ఈ రేట్ల తేడా చూసి షాక్ అయి థియేటర్ వారిని కంప్లైంట్ బుక్ ఇవ్వమని అడిగాడు. బుక్ ఇవ్వకుండా వారు వాదనకి దిగారు. చేసేదేమీ లేక 1వ ఫిర్యాదుదారు 2వ ఫిర్యాదుదారైన సిజిఎస్ ద్వారా జరిగిన విషయంపై తూనికలు, కొలతల చట్టం ప్రకారము తగు చర్యలు తీసుకోవలసిందిగా కంట్రోలర్ లీగల్ మెట్రాలజీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఫిర్యాదుదారులు ఇద్దరు విజయవాడ వినియోగదారుల ఫోరం ఆశ్రయించి మొదటి ఫిర్యాదుదారు నుంచి అధికంగా వసూలు చేసిన సొమ్ము మరియు ఖర్చులు మరియు పెనాల్టీ కూడా ఇప్పించమని ఫోరం వారిని కోరడం జరిగింది. అయితే ప్రతివాదం దీనికి సమాధానంగా అసలు కంప్లైంట్లో కంటెంట్ కరెక్టే కాదంటూ లీగల్ మెట్రాలజీ యాక్ట్, లీగల్ మెట్రాలజీ రూల్స్ వాటి ప్రకారము 2 పద్ధతుల గరిష్ట ముద్రిత ధర అంటే డ్యూయల్ ఎంఆర్పీపై ప్రొహిబిషనే లేదంటూ, కన్జ్యూమర్ ఫోరంకి జ్యూరిస్డిక్షన్ రాదంటూ ఇటు కంప్లైనెంట్లు అటు అపోనెంట్లు చెప్పుకునేటప్పుడు పైకోర్టు ఇచ్చిన కేసులను కూడా ఉదహరించారు. ఇరు పార్టీలు వారు పైన చెప్పిన అన్ని పాయింట్లు, పైకోర్టుల్లో ఇచ్చిన జడ్జిమెంట్లు, రికార్డుల్లో ఉన్న మెటీరియల్ డాక్యుమెంట్లు పూర్తిగా విశదీకరించి, పూర్వపరాలు పరిశీలించి, ఆర్డర్లను అనుసరించి మా ఇద్దరి సభ్యుల సమక్షంలో వారితో మాధవరావు అనే నేను విజయవాడ వినియోగదారుల ఫోరం న్యాయమూర్తిగా విజయవాడ ఫోరం చరిత్రలో తొలిసారిగా తెలుగులో పూర్తిగా సామాన్యునికి అర్థమయ్యే రీతిగా నేనిచ్చే ఈనాటి ఈ తీర్పు సమాజంలో మంచి మార్పు తేవాలని
సామాన్య మానవునికి ఓదార్పు కావాలని ఆశిస్తూ ప్రతివాదులు అమలు పరుచుతున్న 2 పద్ధతుల గరిష్ట ముద్రిత ధరని అనగా డ్యూయల్ ఎంఆర్పి అరికట్టవలసిన ఆవశ్యకత ఉందని భావిస్తూ ఈ దిగువ ప్రస్తావించబడిన ఉత్తర్వులను, ఆదేశాలను మరియు సూచనలను జారీ చేయడం జరిగింది. 1. 4వ ప్రతివాది మల్టీప్లెక్స్ 1వ ఫిర్యాదుదారు నుంచి వసూలు చేసిన ఎక్కువ నగదు అయిన 130 రూపాయలు ఫిర్యాదు దాఖలు చేసిన తేదీ నుంచి 9% వడ్డీతో 1వ ఫిర్యాదుదారుకు తిరిగి చెల్లించాలి. అనగా ఈ 5 కేసుల్లో మొత్తంగా 650 రూపాయలను ఫిర్యాదుదారుకు చెల్లించాలి. 2. ప్రతివాదులు 1 నుంచి 3 వరకు అనగా కూల్ డ్రింక్స్ కంపెనీలు సంయుక్తంగా 5,000 రూపాయలను ఫిర్యాదుదారులకు నష్టపరిహారంగా చెల్లించాలి. అనగా ఈ 5 కేసుల్లో మొత్తంగా నష్టపరిహారంగా 25,000 రూపాయలను చెల్లించాలి.